ఏమైనది పద్మావతి? ఎట్లా చేజారినది? అది అత్తమ్మా, లాంతరు శుభ్రం చేస్తుంటే చేయి జారి పగిలిపోయింది. ధనం అపశకునం అంటుంది. నాకు కంగారుగా ఉందత్తమ్మా. ఏమే ధనం? చేయి జారి పగిలిపోతే అపశకునమా? సీనయ్య, లోపలికి వెళ్ళు, నేను అట్లా చూస్తాను. సీనయ్య, ఏమైనదిరా? గీ కట్టేందిరా? అయ్యో, జర బాగున్నామనుకుంటే మళ్ళీ ఇదేందిరా? ఏమైందండి? అమ్మా, ఏంద్ర బిడ్డ, సలుపుతున్నదా? అసలు ఇట్లెట్లయినదిరా? ఏం లేదమ్మా, బండి పడినాది. బండి పడినాదా? పాడు బండి. ఒరే యాదగిరి, ముందా బండి తీసుకుపోయి చెరువులో పడేరా. సీనయ్య, డాక్టర్ ఏమన్నాడు? ఏం పర్వాలేదన్నాడమ్మా. తగ్గనీకి 3 వారాలు పడుతుందట. అయ్యో, ఇదేం కర్మరా దేవుడా. ఏంది బిడ్డ, జర చూసుకుని పోవాలే గదా. చూడు ఇప్పుడు ఎట్లయినదో. పద్మావతి, ముంగడ తీసుకొని పోయి పండుకోబెట్టాలే. పట్టుకో మీ ఆయన్ని. అక్కర్లేదమ్మా. తిరిగింది చెయ్యగా నేను నడవగలను. జర ఉండరా. అన్ని నేను చేయగలనని చెప్పి చెయ్యి ఎరగొట్టుకునేంత వరకు తెచ్చుకున్నావు. అసలు బండి బానే ఉంది కదరా, ఎట్లా పడిపోయినావు? ఏదో అడ్డం వచ్చి ఉంటది, పడుంటాడు. నువ్వు బండి బానే తోలుతావు కదన్నా. ఆగండ్రా. పడిన ఈయన సంగతి ఆలోచించకుండా బండి సంగతి ఆలోచిస్తారేంది? పద్మావతి, నువ్వు పట్టుకో రా. పద్మావతి, నువ్వు వీడిని తీసుకుపోయి పండబెట్టు. మాణిక్యం వ్యవహారం సంగతి ఏందో నేను చూస్తాను. తీసుకోబో. పద్మావతి, నువ్వు వీడిని తీసుకుపోయి పండబెట్టు. మాణిక్యం వ్యవహారం సంగతి ఏందో నేను చూస్తాను. తీసుకోబో.
నేను ఇక్కడ కూర్చుంటాను. మంచిగున్నావు దుర్గమ్మ? మంచిగున్నాను. గిదేంది ఇట్లా పంతుల్ని ఎంట పెట్టుకుని వచ్చినావు? ఏంది సంగతి? ఎందుకా మా చిన్న పొద్దుని నీ పెంపుడు కొడుకు కిటైకిచ్చి పెండ్లి చేస్తానని చెప్పినావుగా, అందుకే వచ్చినా. చేస్తాననలే, ఆలోచిస్తానని చెప్పిన. ఆ గదే ఆలోచిస్తానన్నావంటే నీక్కూడా ఇష్టమన్నట్టే గదా. అందుకే గా విషయం తెలుసుకొని తాంబూలాలు పుచ్చుకుందామని పంతుల్ని తోలుకొచ్చినా. ఇప్పుడా? ఇప్పుడే ఏ మన్నించు పద్మావతి. తప్పు అనుకున్నా తప్పడం లేదు. నీ ప్రేమ కోసం నేను చేస్తున్న ఈ తప్పుని నీ పెద్ద మనసుతో క్షమించు. వీళ్ళందరికి కూడా చెప్పేసినా. నీ మాటలు నేను నమ్మినా, కానీ దుర్గమ్మ నీ మాటలు వీళ్ళెవరూ నమ్ముతలేరు. సర్లే, వాళ్ళకి నేనే చెప్తా. చూడండి, మాణిక్యంతో ఆలోచిస్తానని నేనే చెప్పినా. ఇప్పుడైతే బొయ్యిరండ్రి. ఇంకా ఆలోచించడేంది దుర్గమ్మ? నీకిష్టమైతే ఇదిగో ఈ తాంబూలాలు కూడా తెచ్చినా. కట్నం ఎంత కావాలనో చెప్పు, ఇచ్చిపోతా. కట్న కానుకలు అక్కర్లేదే, కాని ఇది సమయం కాదంటున్నాను. పోనీలే దుర్గమ్మ, ఎప్పుడైతే గప్పుడైతది. కానీ నువ్వు ఈనాడు తమలపాకులు తీసుకుంటేనే నేను ఇంటికి పోతా. ఏం పంతులు, గంతే కదా? ఇదిగో మాణిక్యం, ఈ సమయంలో పెండ్లి గిళ్ళంటే ఎట్లా చేస్తారే? గది కాదు దుర్గమ్మ, పెండ్లికి ఇప్పుడు చేయనక్కర్లే. మా చిన్న పొద్దుని నీ కొడుకు కిట్టైకిచ్చి పెండ్లి చేస్తానని నలుగురిలో నాకు మాటీసాలు పోతా. సీనయ్య, ఏమైనా అదిరా? ఏం అవలేదు బామ్మ, బండి మీద నుంచి పడ్డానంతే. మాణిక్యం, చెప్తే అర్థం కాలే? సీనయ్యకి ఏదో ప్రమాదం జరిగి చెయ్యి ఇరిగినది. గా సంగతి ఏం చేయాలో తెలియక బుర్ర బాదుకుంటే మళ్ళా నీ కొత్త సమస్య ఏందే? ఏందేందేంది? చెయ్యి ఇరిగినాదా? యాడున్నాడు అల్లుడు? అల్లుడు యాడున్నవయ్యా? అయ్యో 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 అయ్యో, ఏందల్లుడు? మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు మంచిగానే ఉన్నావు కదా, ఇంతలోనే ఇట్ట జరిగిందేంటి దుర్గమ్మ? గదే చెప్తున్నా కదా మాణిక్యం, కనుక ఇంకో పాలు మాట్లాడుకుందాంలే. ఈ మాత్రం దానికి ఇంకో పాలేంది దుర్గమ్మ? చెయ్యే కదా ఇరిగినాది, చేసేద్దాం. మాణిక్యం, ఇదేంటిది? ఇద్దరు కలిసే వెళ్లారు. వచ్చేటప్పుడు సీనయ్య ఒంటరిగా వచ్చాడు, అది చేతి కట్టుతో. మరి సంధ్యదిన ఇట్నుంచి వస్తుందే. అమ్మా వదిలేయమ్మా. అత్త, అమ్మ కోపం వస్తే సరే అని కూడా అందు. అవునత్త, అయ్యే పెళ్లి కూడా కాదు. పంతులు, మీరు వెళ్ళిపోరి. పోండ్రి. ఓయ్ ఆగున్రే. ఏదేమైనా ఇప్పుడు నువ్వు సరే అనాల్సిందే దుర్గమ్మ.
లేదంటే నేను ఈ నుంచి పోను. ఇది నా చిన్న పొద్దు పెళ్లి సమస్య కాదు, నా ఇజ్జత్ సమస్య కూడా. నీకో పాలు చెప్తే అర్థం కాదా? అమ్మా, నాకేదో ఇట్ట అయినాదని పెండ్లి మాత్రం ఆపొద్దు. చిన్నపద్దు కృష్ణ ఈడు జోడు మంచిగుంటది కూడా. కనుక నువ్వు సరే అనమ్మా. చూసినావా, చెయ్యరిగిన నీ కొడుకే చెప్పిండు దుర్గమ్మ. ఇంకేం ఆలోచిస్తున్నావు? పద్మావతిలాగే చిన్నపద్దు కూడా మంచి పిల్లమ్మా. చేసుకుంటే కృష్ణ సుఖపడతాడమ్మా. కిట్టయ్య, ఈ పెళ్లి చేసుకున్నాడు నీకిష్టమేనా? చూసినవా, అందరికీ ఇష్టమే. నువ్వు సరే అను దుర్గమ్మ. పెద్ద పద్దులాగే చిన్న పద్దు కూడా నీ కాడ సుఖంగా ఉంటది. కిట్టయ్య ఇష్టమే అన్నాడు గనక సరే అంటున్నాను. మాణిక్యం, చిన్న పద్దును కూడా నా కోడల్ని చేసుకుంటాను. ఓయ్, చూసిండ్రా? మీకిప్పుడు అర్థమైనదా? దుర్గమ్మ మాట అంటే మాటే. మా చిన్న పొద్దు ఎంతైనా అదృష్టవంతురాలు దుర్గమ్మ. మరి తాంబూలాలు? సీనయ్యకు నయం అవంగానే నిశ్చితార్థం చేసుకుందాం. సరే, ఎట్టయినా నీ ఇష్టం దుర్గమ్మ. నువ్వు మాటిచ్చినావు, నాకు గంతే చాలు. ఓ పంతులు, విన్నావు కదా? మంచి ముహూర్తం పెట్టు. కృష్ణయ్య చిన్న పొద్దుల పెళ్లి కూడా ధూమ్ ధామ్గా చేద్దాం. దుర్గమ్మ, మరి నేను పోయేస్తా. అల్లుడు, జర జాగ్రత్త. గట్లని జల్దీగా కోలుకోవాలే. ఆ పద్దు, జర చక్కగా చూసుకో. తప్పకా అల్లుడు, నేను పోయేస్తా. అయ్యో, ఇదేం కర్మరా దేవుడా! ఏంది బిడ్డ, జర చూసుకుని పోవాలే కదా. ఏమైందండి? సీనయ్య, పర్వాలేదు, నేను తాగిస్తాను.
నటించమన్నది 4 గోడల మధ్య కాదు. నటించమన్నది 4 గోడల మధ్య కాదు, నలుగురిలో. చాలా గొప్పగా నటించినావు పద్మావతి. చాలా ముచ్చటగా కాపురం చేసుకునే మొగుడు పెండ్లాల్లా మొగుడికి చెయ్యి విరిగిందంటే గా పెండ్లం ఎట్ట కంగారు పడుతుందో గంతలా నటించినావు. ఎంత బాధపడుతుందో అంతలా బాధపడినావు. నలుగురి మధ్య మొగుడు పెండ్లాల లెక్క సంతోషమేస్తే నవ్వుకోవాలా, బాధ వస్తే బాధపడాలా, గంతేకాని ఈ 4 గోడల మధ్య నువ్వు ఉన్నట్టుండొద్దని మొన్న నేను కోప్పడినానుగా. గీదిను గంతకన్నా బాగా నటించినావు. థ్యాంక్ యూ పద్మావతి. థ్యాంక్ యూ. ఈ విషయంలోనైనా మొగుడు మాట విన్న పెండ్లాం లెక్కే నా మాట విన్నందుకు థ్యాంక్ యూ. చాల్సినయ్య, చాలు. నేను చెప్పాల్సిందయ్యా. చాలా గొప్పగా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ నేను చెప్పాలి. నువ్వు చేసిన పనికి నీ మీద కోపం వచ్చి నేను నీకు దూరంగా ఉన్నాను, కానీ నా మనసు దూరంగా ఉందని ఎప్పుడూ చెప్పలేదు.